ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రయాణికులకు అలర్ట్. నెల రోజులు ఆ రూట్లలో రైలు సేవలు బంద్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎక్కడ ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రైళ్ల ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదే సమయంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక సమాచారం అందిస్తుంది. ప్రజలు వినియోగించే రవాణా వ్యవస్థలో రైల్వే ఒకటి. వీటి ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అంతేకాక టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక సమాచారం అందిస్తుంది. వివిధ కారణాలలో రద్దయ్యే రైళ్లను దారి మళ్లించే రైళ్ల వివరాలను తెలియజేస్తుంది. తాజాగా తెలంగాణలోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సమాచారం వెల్లడించింది. కొన్ని రైళ్ల సేవలను రద్దు చేసింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ కీలక సమాచారం ఇచ్చింది. డివిజన్ పరిధిలో కాజీపేట్, సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య రామగుండం నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక కారణాలను వీటిని శనివారం నుంచి నిలిపివేశారు. అదేవిధంగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఏమిటనే వివరాలు ప్రకటించడం లేదు. అయినప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనులు జరుగుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒరిస్సాలోని బాలెస్టర్ వద్ద జరిగిన కోరమండల్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఆధునీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజీపేట్, సిర్పూర్, కాగజ్ నగర్ రూట్లలో కూడా ఈ పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక రద్దన రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి వెబ్సైట్లో పొందుపరిచింది. కాజీపేట్, కాగజ్ నగర్ మధ్య నడిచే 17:00 రైళ్లను జూన్ 17 నుంచి జూలై 6 వరకు రద్దు చేశారు. కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ను కాజీపేట్ మధ్య నడిచే 1257/58 రైలు, మరికొన్ని రైళ్లు మైసూర్, జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12975 రైలును ఈ నెల 27, 29 జూలై 4, 6 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్పూర్, లక్నో రైలు జూన్ 26, జూలై 3న రద్దయింది. అదేవిధంగా లక్నో యశ్వంత్పూర్ ఈ నెల 28, జూలై 5వ తేదీ. భాగమతి మైసూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జూన్ 28 వచ్చే నెల 5న, భాగమతి మైసూర్ సూపర్ఫాస్ట్ జూన్ 28 వచ్చే నెల 5వ తేదీలో రద్దయ్యాయి. బిలాస్పూర్. సో ఈ విధంగా కొన్ని రైళ్ళు అయితే రద్దయ్యాయి ఫ్రెండ్స్.